ఇది మోటివేషనల్ స్టోరీ కాదు. అలాగే ఇది సింపతి కోసం కూడా కాదు. ఇది ఒక నిజం. బహుశా నువ్వు ఇప్పటివరకు ఎవరితోనూ మాట్లాడని నిజం. మన లైఫ్లో ఒక ఫేజ్ వస్తుంది. అక్కడ మనం ఎక్కువగా మాట్లాడం. ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయం. ఎక్కువగా కంప్లెయిన్ కూడా చేయం. ఎందుకంటే మాటలు అలసిపోతాయి. ముందు మనం అనుకుంటాం, అర్థం చేసుకుంటారు, సపోర్ట్ చేస్తారు, నా సిచ్యువేషన్ చూసి అర్థం చేసుకుంటారు. కానీ నిజం ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ కన్వీనియన్స్ నుంచే చూస్తారు. నువ్వు స్ట్రగల్లో ఉన్నప్పుడు నీ వాల్యూ కనిపించదు. నీ సైలెన్స్ కనిపిస్తుంది. నువ్వు స్ట్రాంగ్ అయ్యాక నీ పాస్ట్ సడన్లీ ఇన్స్పిరేషనల్ అవుతుంది. అదే ఐరనీ. ఇవాళ నిన్ను ఇగ్నోర్ చేస్తున్న వాళ్ళు నిన్ను హేట్ కూడా చేయడం లేదు. వాళ్ళకి నువ్వు మ్యాటర్ అవ్వడం లేదు. ఇది పెయిన్ఫుల్గా అనిపించొచ్చు. కానీ ఇది క్లారిటీ కూడా ఇస్తుంది. ఎవరు నిజంగా మనవాళ్ళో, ఎవరు జస్ట్ టైం పాస్లో ఉన్నారో ఈ ఫేజ్లోనే తెలుస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో. నీ స్పీడ్ నెమ్మదిగా ఉందని నీ డైరెక్షన్ తప్పు కాదు. కొంతమంది ఫాస్ట్గా వెళ్తారు, కానీ లాంగ్ రన్లో ఉండరు. కొంతమంది స్లోగా వెళ్తారు, కానీ డీప్గా బిల్డ్ అవుతారు. ఇవాళ నీ లైఫ్ క్వైట్గా ఉండొచ్చు. కాల్స్ తగ్గిపోయి ఉండొచ్చు. మెసేజెస్ ఎంప్టీగా ఉండొచ్చు. కానీ నువ్వు ఎంప్టీ కాదు. నువ్వు లెర్నింగ్లో ఉన్నా, బ్రేకింగ్ పాయింట్లో ఉన్నా, రిబిల్డింగ్ స్టేజ్లో ఉన్నా. ఈ స్టేజ్లో ఎక్కువ మాటలు అవసరం లేదు. ఎక్కువ నాయిస్ అవసరం లేదు. అవసరం ఉన్నది ఒక్కటి మాత్రమే, కన్సిస్టెన్సీ. రోజూ కనిపించని రిజల్ట్ కోసం రోజూ కనిపించే ఎఫర్ట్ పెట్టడం. ఎవరూ చూడని టైంలో నువ్వు నిన్ను నువ్వే చూస్ చేసుకోవడం. ఇది హార్డ్. అవును, చాలా హార్డ్. కానీ ఈజీ లైఫ్ ఎవరికీ గుర్తుండదు. ఇవాళ నువ్వు అన్నోటిస్డ్, రేపు అన్స్టాపేబుల్. నువ్వు లేట్ కాదు. నువ్వు లాస్ట్ కాదు. నువ్వు జస్ట్ తప్పని ప్రాసెస్లో ఉన్నా. ఇది మోటివేషన్ కాదు. ఇది పర్మిషన్. నీ పేస్లో నడవడానికి, నీ సైలెన్స్ని గౌరవించడానికి, నీ జర్నీని నువ్వే ఓన్ చేసుకోవడానికి. ఇది చదువుతున్న నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు సర్వైవ్ అవ్వడానికి కాదు, నువ్వు రైజ్ అవ్వడానికి వచ్చా.